B9 న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని తుంగభద్ర నదిని పురపాలక అధికారులు కలుషితం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు బోరెల్లి మహేష్ ఆరోపించారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ పురపాలక అధికారులు అలంపూర్ 10వ వార్డులో సేకరిస్తున్న చెత్తను వ్యర్థాలను తీసుకెళ్లి తుంగభద్ర నది ఒడ్డున డంప్ చేస్తున్నారని, దీనివల్ల నది నీరు కలుషితం అవడంతో పాటు ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మహేష్ మండిపడ్డారు. నమస్కారం అండి. ఇప్పుడు అలంపూరు మున్సిపాలిటీ గురించి మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాము. అలంపూరు మున్సిపాలిటీ అనే దానికంటే మురికిపాలిటీ అనాలి. ఎందుకంటే తుంగభద్ర నది ఒడ్డున ఏదో ఇక్కడ చూడండి, అలంపూర్లో ఉన్నటువంటి మొత్తం మురికంతా కూడా ఇక్కడ తెచ్చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. దీని ద్వారా ఈ మొత్తం ఈ గలీజ్ అంతా కూడా తుంగభద్ర నదిలో కలిసిపోతుంది. డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ కూడా దానిని వినియోగించుకోకుండా ఈ ఊర్లో ఉన్న మురికంతా కూడా ఇగో ఈ రెండు దళిత వాడలు, అంబేద్కర్ కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, తర్వాత ఈ చుట్టుపక్కల కాలనీలకు ఒక భయంకరమైన దుర్వాసన ఈ యొక్క డంపింగ్ ద్వారా, ఈ మురికి ద్వారా వస్తుంది. దీని ద్వారా దోమలు, రకరకాల వ్యాధులు, దోమల ద్వారా రకరకాల వ్యాధులు, సీజన్ వ్యాధులు వస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం చలనము లేకుండా నిమ్ముకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ వస్తే కనీసం ఈ నిలవడానికి కూడా అవకాశం లేకుండా అంతటి దుర్వాసన ఉంటుంది. ఇంకోటి నిత్యము కూడా ఒక క్షేత్రము, ఒక పవిత్రమైనటువంటి అష్టదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారికి, స్వామివారికి అభిషేకం చేసేటువంటి తుంగభద్ర నీటిని కూడా కలుషితం చేస్తున్నారు. ఇదే నీళ్లు మళ్ళీ స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఇదే నీళ్ళని మళ్ళీ ప్రజలకు అందిస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అలంపూర్లో ఉందంటే, ఈ మున్సిపాలిటీ అని చెప్పుకుంటున్నాము కానీ ఇది మురికిపాలిటీ. ఇది ప్రజలను రోగాల బారిన, లేకపోతే వ్యాధి బారిన, రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి మున్సిపాలిటీగా ఈ అలంపూరు క్షేత్రం ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు, గౌరవ కలెక్టర్ గారు ఎక్కడో సింగారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ను మీరు ఓపెన్ చేయించే కార్యక్రమం చేపట్టండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సమంగా పనిచేస్తలేవు. నీళ్లు ఎక్కడ పడితే అక్కడ కాలనీలో మురికి వాడగానే నీళ్ళన్నీ కూడా ఆగిపోయినాయి రోడ్ల మీద. ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి అలంపూర్లో నెలకొంది. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఉన్నత అధికారులను, మున్సిపాలిటీ అధికారులను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. B9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, అందులో పోలీస్ వ్యవస్థ కూడా భాగం అవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. పవర్ కట్స్ గురించి మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని, కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసుల సమక్షంలో దాడులు జరుపుతారా అని, మహిళా జర్నలిస్టుల మీద సీఎం సొంత గ్రామంలో ఆయన అనుచరుల దాడులు జరిగిన పద్ధతి కాదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని అన్నారు. గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. పోలీసులను కూడా రాజకీయ నాయకుల డైరెక్షన్లో పనిచేపిస్తూ చట్టానికి వ్యతిరేకంగా కింది స్థాయి పోలీస్ అధికారులను వాడుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రత లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కలిసే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు ప్రారంభించి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన దాడులు, ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఏదైనా సేవల కొరకు, ఉదాహరణకు విద్యుత్తుకు సంబంధించిన సమాచారం కొరకు హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తే వాళ్ళపైన కూడా దాడులు, వాళ్ళ ఇళ్లకి వెళ్ళి అధికారులు భయపెట్టేయడాలు, ఇటువంటివన్నీ కూడా మొదలై చివరికి బీఆర్ఎస్ పార్టీ
అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతు బంధు విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల్ని మోసం చేసిందో దానికి నిరసనగా రైతులు రోడ్ల మీదకి వస్తున్న సందర్భంలో రైతులపైన కూడా కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు రైతులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత, మనం రైతుల వెంట నిలవాలి, రైతులు ప్రజలు మనకు ఆ బాధ్యతను ఇచ్చిండ్రు ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిన్న రాష్ట్రమంతటా కూడా శాంతియుతమైన పద్ధతుల్లో ధర్నా కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో మరి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అక్కడ తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు కిషోర్ గారి నేతృత్వంలో శాంతియుతమైన పద్ధతిలో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు కలిసి దాడి చేసి టెంటును కూలగొట్టి కార్యకర్తల మీద దాడి చేసి రాళ్లతోని, కోడిగుడ్లతోని, శృతిని బాంబులతోని చేసిన ఆ దుర్మార్గం, దాంట్లో పోలీసులు కూడా భాగస్వాములై టెంటును కూలగొడుతున్న విషయం వీడియోలలో స్పష్టంగా కనిపించింది. మరి ఇటువంటి పరిస్థితులలో అనేక చోట్ల ఇవే దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టుల మీద కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ విషయంలో డీజీపీ గారికి విషయాన్ని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు మరి డీజీపీ గారిని కలిసి వారికి వివరాలన్నీ చెప్పడం జరిగింది, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. B9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో 4 రోజులు కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగర్ ప్రాజెక్టుకి భారీగా వరద ఉధృతి పెరిగింది. 12 గంటల 15 నిమిషాలకు అధికారులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ 2 గేట్లను 1.50 మీటర్ల ఎత్తున ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2 గేట్ల ద్వారా 16,284 క్యూసెక్కులు జెన్కో పవర్ ఉత్పత్తికి 2,822 క్యూసెక్కులు, మొత్తంగా అవుట్ఫ్లో 19,106 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డ్యాంలోకి ప్రస్తుతం 33,871 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. B9 న్యూస్ కి స్వాగతం. మున్నేరు ఉధృతి కారణంగా జరిగిన నష్టం బాధాకరమని చెల్లా ప్రతిభారెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని అగ్రహారం కాలనీ వరదకు గురైన కాలనీ వాసులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన ఖమ్మం పరిసర ప్రాంతమైన అగ్రహారం కాలనీ వాసుల వరద బాధితులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం నుంచి దాతల సహాయంతో డివిజన్ మహిళా సభ్యురాలు చెల్లా ప్రతిభారెడ్డితో బొమ్మిశెట్టి రమేష్ కలిసి అగ్రహారం కాలనీ వరదకు గురైన కాలనీ వాసులకు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను అగ్రహారం నివాసిని. నా పేరు బొమ్మిశెట్టి రమేష్. నేను అగ్రహారం నివాసిని. ఈ దంసలాపురం కాలనీలో 4 రోజుల నుంచి వరదలు, మున్నేరు ప్రవాహం చాలా బాగా వస్తున్నది. దీనికి కారణం ఏంటంటే గత 20 సంవత్సరాలైంది ఈ కాలనీ వచ్చి. 12 సంవత్సరాల నుంచి ఈ మున్నేరు వరదలు ఈ కాలనీ ఎప్పుడు మునుగుతూనే ఉన్నది. ఎందుకంటే మున్నేరుకు ఆనుకొని ఉన్నది కాబట్టి ఈ కాలనీ ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కానీ సుమారు ఒక 800 ఇల్లు నిరాశ్రయిత జనం కట్టుబట్టలతోటి బయటకు వస్తున్నారు. ఎందుకంటే అకస్మాత్తుగా వరదలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి తెలవట్లేదు. అధికార యంత్రాంగం కూడా పిలుపునిచ్చినా కానీ వాళ్ళు వచ్చే లోపల ఈ వరదలు ముంచెత్తడం వల్ల అందరూ కూడా కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది. కావున మా డివిజన్కి మన మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు. వచ్చి అయ్యా మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఈ నష్టపరిహారం అనేది 5,000 10,000 కాదు మాకు కావాల్సింది. ఎందుకంటే మా పిల్లల జీవితాలు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మేము ఇట్లా ప్రతిసారి నష్టపోతున్నాం. ప్రతి కుటుంబానికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల నష్టం జరుగుతున్నది.
టీవీ కాంచి ఫ్రిడ్జ్లు కాంచి అన్ని నష్టపోతున్నాం కాబట్టి కట్టుబట్టలతో బయటికి వెళ్తున్నాం కాబట్టి మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం ఏంటంటే ఈ కాలనీకి ఆనుకొని ఉన్న మున్నేరుకి వాల్ కాంక్రీటు ప్రకాష్ నగర్ వరకు ఎట్లయితే వచ్చిందో అక్కడి నుంచి ఈ దంసలాపురం శివాలయం వరకు మాకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకుల డిమాండ్ కూడా ఇదే. మేము మొన్న కూడా చెప్పాం సార్కి. అందుకనే మొన్న ఈ డివిజన్ పర్యటించి వరదలకి గురైనటువంటి అందరినీ పరామర్శించి తప్పకుండా నేను ఇంజనీరింగ్ విభాగం అధికారులను పిలిపించేసి దీన్ని ఎస్టిమేట్ వేయించేసి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కరకట్టకి నేను శాశ్వత పరిష్కారం మీకు చూపిస్తాను హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడకండి, కొద్దిగా గట్టి చెప్పండి. నమస్తే అండి, నా పేరు రాణి. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాన్ని. ఇక్కడ గత 4 రోజుల మట్టి కురుస్తున్న వానలకి ఇక్కడ మా కాలనీ మీద వచ్చి పడ్డ వరదకి ఇండ్లు చాలా నష్టపోయి కూలిపోయాయి. కట్టుబట్టలతో ప్రజలందరూ బయటకు వచ్చారు. కానీ ఆ వరదలలో సహాయంగా మాకు మందడ బ్రహ్మారెడ్డి గారు, స్థానిక నాయకులు మరి కంతాల నరసింహరావు గారు, బొమ్మిశెట్టి రమేష్ గారు, నల్ల శ్రీనివాసరావు గారు, నందగిరి శ్రీనివాసరావు గారు, అట్లే గౌడన్న చాలా మంది మాకు స్థానికంగా ఉండి ప్రజల నీళ్ళల్లోకి వెళ్ళి పాములు అవి వరద అంటూ భయపడకుండా ప్రజలను తీసుకొచ్చి ప్రాణాలతో కాపాడటం జరిగింది. ఇట్లనే వారు ఎప్పుడు మాకు అండగా ఉండాలని అదే మొన్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రావడంతో మేము స్థానిక పరిష్కారం కావాలండి. ఈ వరదలకు ఎప్పుడు మేము రోడ్ల పాలు కావాలా, మాకు ఇండ్లు లేకుండా ఎందాకని మేము కట్టుబట్టలతో బయటకు వెళ్ళామని అతను అడగగా మీకు స్థానిక పరిష్కారం కోసం అమ్మ నేను వాళ్ళు కడతానని చెప్పారు. తక్షణం మాకు ఇచ్చే ఈ 5,000, 10,000 ఎప్పటికీ ఉండవండి. మాకు కట్టుబట్టలతో బయటకు వెళ్ళాం. మాకు ఎప్పుడు ఈ వరదలు రాకుండా మేము రోడ్ల పాలు కాకోకుండా మా ఇళ్లలో మేము నివాసం ఎప్పటికీ నిద్రపోయి ఉండేటట్టుగా అని అడిగాము. అడిగినప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను ఇచ్చిన కాలనీ ఇది. అతనే మా ప్రాణాలు నిలబెట్టి మా ప్రజల్ని మేము ఎప్పుడు రోడ్ల మీద పడకుండా చూడాలని మంత్రి గారిని కోరడం జరిగింది. B9 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ వరద బాధితులకు బీజేపీ పార్టీ తరపున తోచినంత సాయం చేశామని, చాలా ప్రాంతాల్లో మేము తిరిగి కావాల్సిన భోజనం, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశామని అన్నారు. ప్రభుత్వం వరద బాధితులకు రాజీవ్ గృహకల్ప వంటి ప్రాంతాల్లో కనీసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని, కొన్ని ప్రాంతాల్లో అయితే బాధితులకు ఆహారం, నీళ్లు, హెల్త్ క్యాంపు వంటివి కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. వరద బాధితులను ఎంతమందికి ప్రభుత్వం ఆసరాగా నిలిచింది, లిఖితపూర్వకంగా ఇవ్వాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజీవ్ గృహకల్ప, మోతీనగర్, బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కనీసం ఏ ఒక్క ప్రజా ప్రతినిధులు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతమైన రాకాసి తండా వంటి ప్రాంతాలను అస్సలు పట్టించుకోవటం లేదని, కరుణగిరి ప్రాంతంలో ఓ గుట్ట ఉండేది. అక్కడ రాజీవ్ గృహకల్పను నిర్మించాలని ఆ గుట్టను తొలగించడంగా కారణంగా అక్కడ నివసించే వారికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వరదలు వచ్చిన ప్రాంతాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలిస్తారని తెలిపారు. మీడియా సోదరులందరూ కూడా విస్తృతంగా, వాస్తవంగా ఒక రకంగా వరదల్లో మీ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి కూడా మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, బాధితులకు సహాయం కోసం బయట ప్రపంచానికి జరుగుతున్నటువంటి విషయాలు, మీరు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ వర్షాల్లో మీరు చూపిస్తున్నటువంటి తెగువ, కృషి, దానికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇప్పుడు కురిసినటువంటి అకాల వర్షాలకు కావచ్చు, వచ్చినటువంటి వరద ఉధృతికి జరిగినటువంటి నష్టం పైన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క నష్టం పైన, లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు అన్నది మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రాజకీయాలకు కానివ్వండి, రాజకీయ విమర్శలకు కానివ్వండి, ఇది సందర్భం కూడా కాదు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయడం, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయడం చూస్తూ ఉంటే సమాజానికి కానివచ్చు, ఈ ప్రజలకు కావచ్చు, చాలా అసహ్యం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదలకు కనీ విని ఎరగని రీతిలో నష్టం అన్నది జరిగింది. ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకుండా, దీని యొక్క పరిష్కారం కోసం దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే అసహించుకుంటున్నారు ప్రజలు. మా యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా యొక్క రాష్ట్ర
మన రాష్ట్రం నుంచి కరీంనగర్ ఎంపీగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఇద్దరూ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా యొక్క నాయకులతోటి నిరంతరం కూడా వారు ఫోన్లో టచ్లో ఉన్నారు. ప్రధానంగా వెంటనే ఖమ్మం జిల్లాలో ఈ విధంగా వరదలు వచ్చినాయన్న వెంటనే బండి సంజయ్ కుమార్ గారు రాజకీయాలకు అతీతంగా ఇక్కడి నుంచి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి వరద పరిస్థితి పైన ఏ రకమైన సహాయ సహకారాలు కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి వారు అడగటం జరిగింది. అదేవిధంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఈ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా పరిస్థితి ఉంది, కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము, మీరు ఏమీ అధైర్యపడాల్సినటువంటిది లేదు, ప్రజల దగ్గర ఉండి ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి అన్న దానిపైన మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఫోన్ చేశారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కేంద్రం నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం పర్యటనకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు నాతో మాట్లాడారు, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి గారు కానీ పర్యటన చేసినట్టయితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత వారి యొక్క ప్రోగ్రాం అనేది కన్ఫామ్ అవుతుంది. ఈరోజు కానీ రేపు కానీ ఖమ్మం జిల్లాలో వారి యొక్క ఏరియల్ సర్వే, అధికారిక సర్వే అన్నది నిర్వహించబోతా ఉన్నారు. అధికారులతో కలిసి జరిగిన నష్టం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా ఏ విధంగా సేవ చేయాలి, ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా చేయాలి అన్న దానిపైన రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు రేపు ఉదయం 10:30 గంటలకు ఖమ్మం రాబోతా ఉన్నారు. వారు కూడా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో కావచ్చు, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ జరిగినటువంటి బాధితులకు పూర్తి. ఖమ్మం జిల్లా మున్నేరు వరద బాధితులకు హెచ్రో సంస్థల అధినేత రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు మున్నేరు వరద బాధితుల సహాయార్థం కోసం ₹1 కోటి విలువ చేసే చెక్కును పార్థసారథి రెడ్డి అందించారు. హెటిరో సంస్థ సింధు హాస్పిటల్ ఆధ్వర్యంలో మున్నేరు వరద ప్రవాహక ప్రాంతాల్లోని మొబైల్ వైద్య సేవలు వాహనాన్ని ఎంపీ కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. Thank you. Very good luck. I'm there. Sure. 1 crore. Andhra crore. Andhra crore. అక్కడ అంతేనాక ఒక 5 నిమిషాలు టీపీ అప్పుడు నుంచి కూర్చోండి అమ్మ 5 కూడా చేసి తీసుకొచ్చారు. ఇంకా స్పెషల్ నీడ్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్తే మేము ఇమీడియట్ గా ఛానల్ అరేంజ్ చేసి. బీనా న్యూస్ కి స్వాగతం. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏసీపీ హనుమంతరావు బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నటువంటి ఓ మహిళల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందినటువంటి బొజ్జగాని జ్ఞానమ్మ, బొజ్జగాని దేనమ్మ, బొజ్జగాని నాగేంద్రమ్మ, వెంకట రమణమ్మ, బాలసాని అశోక్, బాలసాని వెంకటపతి వీరందరిది కలుపుకొని ఒకే ముఠానుగా ఏర్పాటు చేసుకుని నగరానికి వచ్చి కార్లలో బంగారు దుకాణాల వద్దకు కస్టమర్స్ గా ప్రవేశించి దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి అసలు బంగారు ఆభరణాలను చూసి వారి వెంట తెచ్చుకున్న నకిలీ ఆభరణాలను మార్చి అక్కడి నుంచి ఉడాయించేవారు. ఈ విధంగా ముఠా
ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 దుకాణాలలో జీడిమెట్ల పరిధిలో ఒకటి, చైతన్య పరిధిలో ఉన్నటువంటి 2 నగల దుకాణాలలో కూడా ఒకటి చోరీకి పాల్పడ్డారు. బంగారు దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని 4 సభ్యులను అరెస్ట్ చేశారు. ముఠా నాయకురాలు బొజ్జగాని జ్ఞానమ్మ, కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి పరారీలో ఉన్నారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మపై 11 కేసులు, నాగేంద్రమ్మపై 12 కేసులు, వెంకటరమణమ్మపై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్లుగా తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. చూపిద్దాం అంటే మళ్ళీ ఫోటోలు పెట్టద్దు. జగల్గూడ పోలీసు ప్లస్ సిసిఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళ ఏసీపీ కళింగరావు, సిసిఎస్ బాలానగర్, వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మన జగల్గూడ పోలీసు బోత్ టీమ్స్ కలిసి న్యాప్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆగస్టు 27 ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు అయింది. అట్లా 3 జ్యువెలరీ షాప్స్లో 4 మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది, అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి, ఈ పాత కేసులు కూడా. ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు అవినాష్ మహంత్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలానగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అదర్ ఎస్ఐస్, వాళ్ళ జగద్గిరిగుట్ట స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరూ సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అప్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీగా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం, మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం. అటెన్షన్ డైవర్షన్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు. కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు. చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు. వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు. అది వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ పని. అది నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోని వనిపాకల గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఫోర్స్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. జైపూర్ నుంచి విజయవాడలో వరద బాధితులకు సహాయం కోసం వెళ్లిన హెలికాప్టర్ సహాయ చర్యలకు వెళ్లి ముగించుకుని జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో వనిపాకల గ్రామంలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతోటి ఆగిపోయిన హెలికాప్టర్ రిపేర్ చేయడానికి అంకిపేట్ నుంచి మరో హెలికాప్టర్ లో సాంకేతిక బృందం సభ్యులు వచ్చారు. నువ్వు ఎక్కడ చూసినావు సైజులో? నువ్వు ఎక్కడ చూసినావు? బయటకు వస్తే వీళ్ళు
జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం సిద్దోనిపల్లె తాండా మల్లాపురం తాండా గ్రామాలలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు 4 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు స్కూల్ బిల్డింగ్ నీరు కారడంతో గ్రామ ప్రజలు పిల్లలను స్కూల్ కు పంపాలంటేనే భయపడుతున్నారు. 4 నెలల క్రితం అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ క్రింద బిల్డింగ్ రిపేర్ చేయించిన అదే పరిస్థితి ఉందని, సంవత్సరం కాకముందే ఇలా జరగటంపై స్కూల్ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్ పై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. స్కూల్ టీచర్లు మండిపడుతూ స్కూల్ బిల్డింగ్ పై మైనర్ రిపేర్లు చేయటకు అమ్మ ఆదర్శ స్కీమ్ క్రింద రిపేర్ చేయటకు కాంట్రాక్టర్ కు పనివ్వగా తూతు మంత్రంగా పనిచేశారని చెప్పారు. ఈ విషయమే కాంట్రాక్టర్ కు చెప్పగా మళ్లీ పనిచేస్తామని పైన స్లాబ్ పై పొక్కులు తీస్తూ పనిచేస్తున్నారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇదే విధంగా కొద్ది రోజులు వర్షాలు పడితే పైకప్పులు పడి పిల్లలకి ఏమైనా జరిగితే పిల్లల పరిస్థితి ఊహించుకుంటేనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని, దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ స్పందించి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ కారుతుంది మళ్ళీ వేస్తుంది. ఎప్పుడు వేసినారు? వేసి బాగానే నెల ఆ పాత్ర